ఈ వీడియోలో మన ప్రపంచంలోనే ఫేమస్ కంపెనీస్ తయారు చేసిన ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటో చెప్పబోతున్నాను. అలాగే మనకు ఎందుకంటే టేస్టీ ఫుడ్‌ని చూసినప్పుడు నోటి నుంచి నీళ్లు ఊరుతాయి. అండ్ అసలు మనం చూయింగ్ గమ్ మింగేస్తే ఏం జరుగుతుంది? మనలో చాలా మందికి అసలు ఈ లైఫ్ ఏంటి, అసలు ఈ లైఫ్ మెయిన్ థీమ్ ఏంటి, పర్పస్ ఏంటి అని బ్రెయిన్‌లో లక్ష థాట్స్ వస్తాయి. నేను బచ్చగాడినే అయినా లైఫ్ గురించి నాకు అర్థమైన ట్రూ మీనింగ్ చెప్తాను. అది మిమ్మల్ని ఖచ్చితంగా ఆలోచించేలా చేస్తుంది. మనమేంటి అని మిమ్మల్ని అడిగితే మీ ఆన్సర్ ఏంటి? మేము మనుషులం అని 99% పీపుల్ అంటారు. మిగతా 1% ఇంకా డిఫరెంట్ ఆన్సర్స్‌ను ఇస్తారు. బట్ మనం ఎనిమల్సే, పార్ట్ ఆఫ్ ఎనిమల్స్. అయితే మీరు ఏ ఎనిమల్‌ని చూసినా ప్రతిదీ జస్ట్ సర్వైవల్ కోసమే బ్రతుకుతాయి. బట్ మనం మాత్రం సక్సెస్, అచీవ్‌మెంట్స్, ఫెయిల్యూర్స్ అంటూ బ్రతుకుతున్నాం. తప్పులేదులే, మనం ఆలోచిస్తాం కాబట్టి. ఈ ఫ్యాక్ట్ అయితే పిచ్చ క్రేజీగా ఉంటుంది. ఒక అతను తన గర్ల్ ఫ్రెండ్ లాంగ్ డ్రైవ్‌కి తీసుకుపోదామని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ని కొన్నాడు. బట్ అనుకోకుండా ఆ లౌడ్ బుల్లెట్ సౌండ్ వల్ల తన గర్ల్ ఫ్రెండ్ మాటలు తనకి వినిపించేది కాదు. మనందరికీ తెలిసిందే బుల్లెట్ సౌండ్ ఎట్లా ఉంటుందో. ఆ కారణంగా అతను ఆ బుల్లెట్ బైక్ అమ్మి ఒక హోండా యాక్టివా అని కొన్నాడు. అండ్ ఒక సంవత్సరం తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన తర్వాత ఏమైందో కానీ అతను ఒక హోండా యాక్టివాను అమ్మి మళ్ళీ బుల్లెట్ బైక్ ని కొన్నాడు. కొన్నిసార్లు మనకు కొంతమంది వాల్యూ ఇవ్వరు, చాలా తక్కువ చేసి చూస్తారు. అలాంటి సందర్భాల్లో చాలా బాధగా ఉంటుంది. దీనమ్మ ఏంద్రా ఈ లైఫ్ అని అనిపిస్తుంది. ఇప్పుడు నేను దీనికి ఇంకా ఒక ఫ్యాక్ట్ చెప్తాను. అండ్ అది చాలా అమేజింగ్ ఫ్యాక్ట్. సూపర్ మార్కెట్లో వాటర్ బాటిల్ కాస్ట్ 10 రూపీస్ ఉంటుంది. అదే హోటల్లో వాటర్ బాటిల్ కాస్ట్ 30 రూపీస్ ఉంటుంది. అదే సేమ్ వాటర్ బాటిల్ ఎయిర్పోర్ట్లో 50 రూపీస్ ఉంటుంది. ఇక్కడ వాటర్ బాటిల్ సేమే, జస్ట్ ప్లేస్ వల్ల దాని వాల్యూ ఎలా పెరిగిందో చూడండి. మనకు వాల్యూ లేని దగ్గర వాల్యూ పొందాలనుకోవడం స్టూపిడ్. నేను మిమ్మల్ని స్పేస్లో వదిలిపెడితే మీ హైట్ 2 ఫీట్స్ వరకు పెరుగుతుంది. ఏంది మా బ్రో ఏం మాట్లాడుతున్నావు అంటారా? ఎస్, మీ హైట్ స్పేస్లో 2 ఫీట్స్ వరకు పెరుగుతుంది. ఎందుకో ఇప్పుడు చెప్తాను. మన భూమి మీద ఉన్న గ్రావిటీ కారణంగా మన బాడీలో ఉన్న వర్టిబ్రేట్ అండ్ బోన్స్ దగ్గరగా ఉంటాయి. అదే స్పేస్లో గ్రావిటీ ఉండదు. సో మన స్పైనల్ కార్డ్ ఎక్స్పాండ్ అవుతుంది అండ్ బోన్స్ కూడా. ఇవి ఎక్స్పాండ్ అయ్యాయంటే మన హైట్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ప్రజెంట్ మీరు మన ఎత్తు మీద 5 ఫీట్ హైట్ ఉంటే అదే స్పేస్లో 7 ఫీట్ హైట్ ఉంటారు. మనకు చాలాసార్లు ఈ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. మనం ఏదైనా టేస్టీ ఫుడ్ని చూసినప్పుడు మన నోట్లో నుంచి నీళ్లు ఊరుతాయి. అసలు ఇట్లా ఎందుకు జరుగుతుంది? మనం ఏదైనా డెలిషియస్ ఫుడ్ని చూసినప్పుడు మన బ్రెయిన్ మనం ఆ ఫుడ్ని తినబోతున్నాం అని బిలీవ్ చేస్తుంది. సో అప్పుడు మన బ్రెయిన్ సలైవరీ గ్లాండ్స్కి సిగ్నల్ పంపుతుంది. దాంతో సలైవరీ గ్లాండ్స్ యాక్టివ్ అయ్యి సలైవాని ప్రొడ్యూస్ చేస్తుంది. సలైవాలో అమైలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. అది ఫుడ్ స్టమక్లోకి పంపించడానికి అండ్ ఫుడ్ డైజెస్ట్ కావడానికి హెల్ప్ అవుతుంది. సముద్రంలో వాటర్ ఉంటాయి అండ్ సముద్రం కింద ఏముంటుంది అని మిమ్మల్ని అడిగితే ఏముంటుంది, బట్టే ఉంటుంది అని అంటారు. ఎస్, కరెక్టే. బట్ ఆ మట్టితో పాటు 20 మిలియన్ టన్నుల గోల్డ్ ఉంటుంది. ఎస్, 20 మిలియన్ టన్నుల గోల్డ్. అండ్ ఆ గోల్డ్ యొక్క వాల్యుయేషన్ 1 బిలియన్ కాదు, 1 ట్రిలియన్ కాదు, $100 ట్రిలియన్. ఇప్పుడు మన ప్రపంచంలో ఉన్న టాప్ కంపెనీస్ లైక్ సామ్సంగ్, నోకియా కంపెనీ స్టార్టింగ్ లో వేరే ప్రొడక్ట్స్ ని తయారు చేస్తుండే. ఇప్పుడు అవేంటో చూద్దాం. సామ్సంగ్ పెద్ద టెక్నాలజీ కంపెనీ అని మనకు తెలుసు. S23 అల్ట్రా ల్యాప్టాప్స్ బెస్ట్ టెక్నాలజీ డివైజెస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ సామ్సంగ్ కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత సామ్సంగ్ స్టార్టింగ్ లో ఫిషెస్ ని అండ్ ఫుడ్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తుండే. కోల్గేట్ కంపెనీ స్టార్టింగ్ లో సోప్స్ అండ్ క్యాండిల్స్ ని తయారు చేస్తుండే. సోనీ కంపెనీ స్టార్టింగ్ లో రైస్ కుక్కర్ ని తయారు చేస్తుండే. లాంబర్గిని స్టార్టింగ్ లో ట్రాక్టర్స్ ని అమ్మేవారు. అండ్ నోకియా కంపెనీ స్టార్టింగ్ లో టాయిలెట్ పేపర్స్ ని అమ్ముతుండే. మన ఇండియాలో ల్యాంబర్గిని ప్రైస్ 4 to 5 crores ఈజీగా ఉంటుంది. బట్ అదే ల్యాంబర్గిని ప్రైస్ వేరే కంట్రీలో చూస్తే జస్ట్ 3 crores ఉంటుంది. అసలు ఇండియాలో 1 to 2 crores కాస్ట్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది? జస్ట్ మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా, దాని తర్వాత మీకే అర్థం అవుతుంది. మన ఇండియాలో ఏదైనా కారు కొంటే జస్ట్ దానికి రోడ్ ట్యాక్స్ 5 to 6% ఉంటుంది. ఇప్పుడు మీరు 20 lakhs పెట్టి కారు కొన్నారు అండ్ ఆ కార్ ప్రైస్ 20 lakhs ఉంది అండ్ రోడ్ ట్యాక్స్ 5% యాడ్ చేస్తే ఆ కార్ ప్రైస్ 21 lakhs అయ్యింది. జస్ట్ ఒక రోడ్ ట్యాక్స్ 1 lakh ఉంటే ఇంకా ఇన్సూరెన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్, ఇంకా చాలా ట్యాక్సెస్ ఉంటాయి. ఇవన్నీ యాడ్ చేస్తే 20 lakhs కి రావాల్సిన కార్ 25 lakhs కు వస్తుంది. ఈ 20 lakhs కార్ కి 5 lakhs ట్యాక్స్ పడితే అది సూపర్ కార్స్ లైక్ ల్యాంబో, ఫెర్రరీలకు 1 crore పడినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఓకే, గవర్నమెంట్ అంత ట్యాక్స్ తీసుకోవడం ఎందుకంటే కార్స్ రిచ్ పీపుల్ కొంటారు. వాళ్ళ దగ్గర ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేసినా మళ్ళీ వాళ్ళు మనీని ఎర్న్ చేసుకుంటారు. బట్ ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు కట్టిన ట్యాక్స్ డబ్బులతో ఏదైనా సొసైటీకి హెల్ప్ అయ్యేది చేస్తే వాళ్ళు కట్టిన ట్యాక్స్ కి అర్థం ఉంటుంది. కానీ ఇండియాలో మనం కట్టే ఆ ట్యాక్స్ కి సగానికి సగం పైసలు రాజకీయ నాయకుల బ్యాంక్ అకౌంట్ లకే వెళ్తాయి. ఇదైతే మీటర్ త్రూ. రీసెంట్ గా అంటే ఒక 1 year బ్యాక్ ఒక ఎమ్మెల్యే, వాని పేరు నేను చెప్పను బట్ గూగుల్లో సెర్చ్ చేసుకోండి. అయితే మేటర్ ఏంటంటే ఆ ఎమ్మెల్యేకి లంబర్గిని స్పెల్లింగ్ కూడా రాదు. అతను తన కొడుకుకి లంబర్గిని కార్ ను బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ కార్ ప్రైస్ 4 కోట్లు ఉంటుంది. ఆ డబ్బంతా ఎక్కడదో కాదు, మనం కట్టిన ట్యాక్సే. దీన్ని బట్టి చెప్పండి, మనం కడుతున్న ట్యాక్స్ యూస్ఫుల్ లేక వేస్టా? మనం కడుతున్న ట్యాక్స్ ఎప్పుడు ఉపయోగం అంటే ఫ్రీ హెల్త్ కేర్ అండ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కి యూజ్ చేసినప్పుడు, ఎందుకంటే ఇవి బేసిక్ థింగ్స్. బట్ మనకు వాళ్ళు ఇవి ఇవ్వడం లేదు. ఒకసారి అనుకోకుండా యాక్సిడెంట్ అయితే ప్రైవేట్ హాస్పిటల్లో ఎన్ని లక్షల బిల్ చేస్తాడో తెలియదు. జస్ట్ 1 day ఐసీయూ బెడ్ కాస్ట్ 10,000 కంటే ఎబోనే ఉంది. ఇంకా మన ఇండియాలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మనం కట్టే ట్యాక్స్ తో చాలా వరకు ఫ్రీగా ఇవ్వచ్చు. బట్ వాళ్ళు మాత్రం వాళ్ళ కొడుకులకు ఇలా ల్యాంబర్గిని కాలర్ గిఫ్ట్ గా ఇస్తారు. మనం ఇప్పుడు చూయింగ్ గమ్ ని నమ్ములుతున్నాం. బట్ అనుకోకుండా ఆ చూయింగ్ గమ్ ని మింగేస్తాం. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆ చూయింగ్ గమ్ కడుపులోనే అతుక్కుపోతుందా అని చాలా డౌట్స్ తో భయపడతారు. ఇప్పుడు అసలు చూయింగ్ గమ్ మింగేస్తే ఏం జరుగుతుందో చెప్తాను. మనం చూయింగ్ గమ్ ని మింగేస్తే అది పూప్ నుంచి బయటికి వస్తుంది. మన స్టమక్ లోపల HCl యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. అది ఎంత పవర్ఫుల్ అంటే ఆ HCl యాసిడ్ స్టోన్ ని కూడా కరిగించగలదు. సో ఎప్పుడైనా అనుకోకుండా సెంటర్ ఫ్రెష్ ని మింగేసినా భయపడకండి, ఏం కాదు, అది ఖచ్చితంగా పూప్ నుంచి బయటికి వస్తుంది.
మన వల్ల చాలా మంది పెయింటర్స్ ఉంటారు. ప్రతి ఒక్కరు తన పెయింటింగ్ యూనిక్ గా ఉండాలని చూస్తారు. బట్ యాజ్ పర్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మన వల్ల ఒక యూనిక్ పెయింటింగ్ ఉంది. దాని పేరు ది జర్నీ ఆఫ్ హ్యూమానిటీ. దీంట్లో యూనిక్నెస్ అండ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎందుకు వచ్చిందంటే ఇది మన వన్లోనే లార్జెస్ట్ పెయింటింగ్. చూడడానికి ఎలా ఉందో చూడండి. అండ్ ఇది $62 million కి అమ్ముడుపోయింది. అంటే చాలా ఎక్కువ. $1 million అంటే 7 కోట్లు. $62 million అంటే మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. ప్రజలు మనం చాలా ఆప్టికల్ ఇంటెలిజెన్స్ ని ఇంటర్నెట్ లో చూస్తున్నాం. అవి చూస్తుంటేనే అలా ఆలోచిస్తూ ఉంటాం అసలు ఈ ఆప్టికల్ ఇంటెలిజెన్స్ ని ఎలా క్రియేట్ చేశారు అని. బట్ ఇప్పుడు నేను 1000 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు చెక్కిన ఒక ఆప్టికల్ ఇంటెలిజెన్స్ ని చూపిస్తాను. మీరు లెఫ్ట్ సైడ్ లో చూస్తే అది బుల్ తలకాయలాగా కనిపిస్తుంది. అదే రైట్ సైడ్ లో ఉన్న హెడ్ ని డీప్ గా అబ్జర్వ్ చేస్తే ఎలిఫెంట్ తల కనిపిస్తుంది. జెన్నీ కాల్మెంట్ హ్యూమన్ మన వల్లనే ఓల్డెస్ట్ ఉమెన్. అండ్ ఇప్పుడు 122 years కి చనిపోయింది. అయితే ఇది విన్నాక చాలా మంది ఇలా అనుకుంటారు దీంట్లో ఏం ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అయితే ఎక్కువ ఇయర్స్ బ్రతకాలంటే హెల్దీగా ఉండాలి. హెల్దీ అంటే నో స్మోకింగ్, నో డ్రింకింగ్, ఇంకా చాలా. బట్ ఈ హ్యూమన్ ఒక ఇంటర్వ్యూలో నువ్వు ఇన్ని సంవత్సరాలు బ్రతకడానికి కారణం ఏమిటి అని అడిగారు. దానికి హ్యూమన్ చెప్పిన ఆన్సర్ అందరినీ షాక్ చేసింది. నేను ఏం హెల్దీ షెడ్యూల్ ని పాటించాను. రెగ్యులర్ గా సిగరెట్, మందు అన్ని తాగుతా అని చెప్పింది. మనకు తెలుసు ఇవన్నీ చాలా అన్హెల్దీ అని. ఇది మన వల్లనే రేరెస్ట్ కేసెస్ లో ఒకటి. నార్త్ కొరియా అంటే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది కిమ్మామా. అయితే ఫ్యాక్ట్ కూడా కిమ్మామా గురించే. కిమ్మామా కూతురికి ఉన్న నేమ్ నార్త్ కొరియాలో ఎవరు పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకుంటే కిమ్మామా ఏం చేస్తాడో అందరికీ తెలిసిందే. బట్ అదే కిమ్మామా కూతురి నేమ్ ఇంతకు ముందు ఎవరికైనా ఉండి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా నేమ్ ని చేసుకోవాలి. ఆ నేమ్ ఎంత మందికి ఉన్నా. కుమ్రియా ఇంగ్లాండ్ లో ఒక కాంటెస్ట్ జరిగింది. అదే వరల్డ్ బిగ్గెస్ట్ లయర్. ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు ఒక్కొక్కరికి 5 minutes టైం ఇస్తారు. ఆ 5 minutes లో ఎవరు ఎంత నమ్మేటట్టు అబద్ధం చెప్తే వారికి ప్రైజ్ మనీని ఇస్తారు. అయితే ఇక్కడ ఫ్యాక్ట్ ఇది కాదు. ఫ్యాక్ట్ ఏంటంటే ఈ కాంపిటీషన్ కి అందరూ అర్హులే, లాయర్స్ అండ్ పొలిటీషియన్స్ తప్ప. లాయర్స్ అండ్ పొలిటీషియన్స్ అబద్ధం మాట్లాడడంలో ఎక్స్పర్ట్స్ అని అందరికీ తెలుసు. సో వీళ్ళని కాంపిటీషన్ లో ఆలోచిస్తే ఖచ్చితంగా వీళ్ళే గెలుస్తారు. ఇప్పుడు నేను కొన్ని హెల్త్ టిప్స్ ని చెప్తాను. డైలీ పొద్దున లేవగానే 1 glass హాట్ వాటర్ తాగడం వల్ల మన హ్యూమిడిటీ అండ్ బ్లడ్ ఫ్లో జరిగి మన స్కిన్ గ్లోయింగ్ గా తయారవుతుంది. ఫిష్ ఆయిల్ ఐసైట్ కి హెల్ప్ కాకుండా వెయిట్ కంట్రోల్ కి కూడా హెల్ప్ అవుతుంది. డైలీ ఒక బనానా తినే వాళ్ళు చాలా ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతారు. రీజన్ ఏంటంటే బనానాలో రిచ్ విటమిన్స్ అండ్ ఐరన్ ఉంటుంది. ఇప్పుడు $1 తో ఈక్వల్ అయితే ఏమవుతుందో చూద్దాం. ప్రజెంట్ $1 వాల్యూ 83 రూపీస్ ఉంది. $1 1 ఈక్వల్ అయితే ఫస్ట్ ఇంపోర్ట్ చార్జెస్ చాలా చీప్ అవుతాయి. నెక్స్ట్ పెట్రోల్ ప్రైస్ చాలా వరకు తగ్గుతుంది. పెట్రోల్ ప్రైస్ తగ్గుతుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా తగ్గుతుంది. మనం ఎక్కడికైనా ఫారెన్ టూర్ వెళ్ళాలంటే చాలా తక్కువ డబ్బుతో అయిపోతుంది. ప్రజెంట్ ఒక పర్సన్ దుబాయ్కి ఫ్లైట్ లో వెళ్ళాలంటే పోనీకి రానికి టికెట్ 15,000 అవుతుంది. అదే $1 తో ఈక్వల్ అయితే జస్ట్ 5,000 లోనే పోయి రావచ్చు. మన వాళ్ళు పాపులర్ ప్లేస్ అయిన న్యూయార్క్ లో ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయంటే మీరు రోజుకు ఒక కొత్త రెస్టారెంట్ కి వెళ్ళినా న్యూయార్క్ లో ఉన్న మొత్తం రెస్టారెంట్ ని విజిట్ చేయడానికి 50 years టైం పడుతుంది. ఇప్పుడు అందరికీ వచ్చే కామన్ డౌట్ అసలు న్యూయార్క్ లో ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి అని. న్యూయార్క్ లో మొత్తం 25,000 కంటే ఎక్కువ రెస్టారెంట్స్ ఉన్నాయి.